హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, అమ్మవారికి అంబిలు పోసి పొంగల్ పెట్టుకొని వచ్చే మొక్క అయితే ఉందని చెప్పేసి. ఇంకా దానికోసం అయితే నేను కరెక్ట్గా మార్నింగ్ 4:30కి లేచేసాను. 4:30కి లేచేసి మా చిన్నమ్మాయిని అయితే ఇంకా డ్యాన్స్ క్లాస్కి పంపించేసాను. 5 o'clock అంతా తనని రెడీ చేయడం అంటే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పంపించడమే అనమాట. ఇంకా తనైతే మా వారు తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేసారు. ఇంకా నేను కూడా స్నానం చేసేసుకున్నాను 5కి అంతా కూడాను. ఇంకా ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లోకి వచ్చి ఇంకా పొంగల్ అంటే బెల్లం పొంగల్ ప్రిపేర్ చేయడానికి ప్రసాదానికి సంబంధించి పెసరపప్పు బియ్యము కడిగేసి నానబెట్టేసుకొని ఆ తర్వాత వెళ్ళేసి పూజ రూమ్లో దేవుడికి సంబంధించి పువ్వులన్నీ కూడా అలంకరణ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఒక్కొక్కరిగా నిద్ర లేపేసి మా వారు కూడా పాపను వదిలేసి వచ్చి మళ్ళీ పడుకొనేస్తారండి. నిద్ర సరిపోదనమాట. నైట్ కొంచెం వర్క్స్ అవి ఉంటాయి కదా, ఆయనకి ఆఫీస్ వర్క్స్ చేసుకొని పడుకుంటారు. అండ్ ఇంకా పెద్దమ్మాయి కూడా కొంచెం లేట్గానే లేస్తుంది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నేను కూడా ఇబ్బంది పెట్టను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు ఇట్లా ఉంటారు రిలాక్స్గా, మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యేదాకానే కదా. మళ్ళీ ఎలాగో పొద్దున లేవాలి, చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఇంక ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను హ్యాపీగా వదిలేస్తాను అనమాట, పడుకోనిలే అని చెప్పేసి. సో ఇంకా మేము నైట్ పడుకోవడం కూడాను లేట్ అయిపోతుందిలేండి. నైట్ అయితే ఇంకా ఇంట్లంతా క్లీన్ చేసేసి పడుకునేసరికి 11 అయిపోయింది. నాకైతే అస్సలు నిద్ర సరిపోలేదన్నమాట. అయినా కూడా నేను ఏదైనా ఒకటి అనుకున్నాను అంటే అది చేసేదాకా నిద్ర పట్టదు. నా మెంటాలిటీ అలానే ఉంటుంది. బట్ మెయిన్గా ఇలాంటి దేవుడికి సంబంధించిన విషయాల్లో అయితే నాకు అసలు నైట్ కూడా నిద్ర పట్టలేదు నిజంగా చెప్పాలంటే. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు ఈ పనులన్నీ చేసుకొని టైంకి, అంటే మా వారికి ఆఫీస్ ఉందని చెప్పాను కదా, ఆ టైం లోపల అయిపోవాలంటే అయిపోవాలన్నమాట. లేదనుకోండి ఆయనకి ఇబ్బంది అవుతుంది. అందుకోసమని చెప్పేసి ఇంకా పాపను కూడా ఈరోజైతే 7:30కి పంపించేయమని చెప్పాను. మళ్ళీ పూజ అంతా చేసేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి పంపిస్తానని చెప్పాను అనమాట. మామూలుగా అయితే అక్కడే ఉంటుంది ఈవినింగ్ వరకు, బట్ ఈరోజు మాత్రం పంపించమని చెప్పాను గుడికి వెళ్ళాలని చెప్పేసి. సో అట్లా ఇంకా నేనైతే ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకుంటూ ఉన్నాను. మనం ప్రసాదం ప్రిపేర్ చేసే గిన్నెకి కూడాను. ఆల్రెడీ నేనటి వీడియోలో చెప్పాను కదా, నేను ప్రసాదానికి సంబంధించి అన్నీ కూడా సపరేట్గా ఈ ఇత్తడివన్నీ కూడాను పూజ గదిలో పెట్టేసుకుంటాను. ఇంకా వాటిని నీట్గా తోమేసి నైట్ పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా పూజ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా పొంగల్ ప్రిపేర్ చేసుకోవడమే. మామూలుగా కట్టెలు ఇవన్నీ తీసుకెళ్ళి గుడి దగ్గరనే పొయ్యిలు ఉంటాయి, ఆ పొయ్యి పైన వండి పొంగిచ్చి అక్కడ ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటాము. కాకపోతే ఈ ఎండలకి అసలు అవ్వదన్నమాట. మెయిన్గా మనకి ఇక్కడ కట్టెలు కూడా దొరకవు కదా. సో దానివల్ల ఏంటంటే ఇంక అక్కడ వండలేము. ఎప్పుడో నేను పలమనేరుకు వచ్చిన ఒక సంవత్సరం 2 ఏళ్ళేమో అట్లా అమ్మ వాళ్ళ ఇంటి నుండి కట్టెలు తెచ్చి వండుకునేదాన్ని. బట్ అట్లా చేయకూడదని చెప్పారు, మన ఇంటి నుంచే తీసుకెళ్ళాలంట. బట్ మనకి ఇక్కడ దొరకవు కాబట్టి నేను ఇంకా ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని తీసుకెళ్తానండి. మనం ఎక్కడ చేసామనేది కాదు, మనం ఎంత భక్తితో చేసామనేదే ఇంపార్టెంట్ అనమాట. నేనైతే మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తిగా చేసుకుంటానమాట ఇలాంటివి. అందరూ కూడా అలానే ఉంటారులేండి, బట్ నా గురించి నేను చెప్పుకుంటున్నా అంతే. ఇంక ఇక్కడైతే పూజకి అన్నీ రెడీ చేసుకుంటూ ఇక్కడ పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ అంబిలి కూడా నేను కలిపి పెట్టేశాను అనమాట, చూపిస్తాను తర్వాత మీకు. ఇంకా ఒక పక్క పాలు వేడి చేసేసుకుంటూ ఉన్నాను, అలాగే ఇంకో పక్క అయితే పొంగల్ అన్నం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. సో ఫస్ట్ అయితే ఇట్లా పెసరపప్పు బియ్యం అయితే నానబెట్టేసుకొని ఇట్లా ఉడికిచ్చేసుకొని ఆ తర్వాత బాగా నున్నగా ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి. మళ్ళీ పాలు బెల్లం వేసిన తర్వాత మనకి కరెక్ట్గా సరిపోతుంది. అండ్ పాలు అవి వేసుకోవాలి కాబట్టి ఇంకో పక్క అయితే వేడి చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకో పక్క అయితే అంబిలి కూడా ప్రిపేర్ చేసేసాను. నైట్ అయితే అంబిలి కాంచి పెట్టేసుకున్నానండి బియ్యము రాగి పిండితోటి. ఆ తర్వాత మార్నింగ్ అయితే ఇంకా అది బాగా చల్లారిపోయి ఉంటుంది కదా, అందులోకి మనము పెరుగు సాల్ట్ వేసేసుకొని కొంచెం ఎంత వాటర్ కావాలో అంత అంబిలి ఎలా కావాలో అలాగైతే కలిపేసుకోవాలి, తగినంత వాటర్ వేసుకొని. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా అంబిలి ప్రిపేర్ చేసుకొని మంగళవారం శుక్రవారం అమ్మవారికి గనక మనం నైవేద్యంగా సమర్పించుకున్నామంటే ఇంట్లో కానీ గుళ్ళో కానీ చాలా చాలా మంచిది. ఇప్పుడు ఈ జాతర టైంలో ఈ సమ్మర్లో మనకి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అమ్మవారు పోస్తూ ఉంటుంది. అలా పోయకుండా ఉండాలంటే కూడా అప్పుడప్పుడు అంబిలి కాంచి అమ్మవారికి చల్లగా పోసామంటే చాలా మంచిదండి. పోయడం అంటే నైవేద్యంగా పెట్టడం అనమాట. సో అది అంబిలి పోయడం అనేసి అంటారు.
మామూలుగా ఇప్పుడు మనకి జాతర టైం కదా, ఎక్కడ చూసినా అమ్మవారి జాతరలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఈ సమ్మర్లో అనేది చేస్తారనమాట. సో నేనైతే ప్రతి సంవత్సరం కూడా గంగమ్మ జాతరకి పలంనేరులో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. రేపు నెల మనకి 15, 16 ఏమో ఉంటుందన్నమాట గంగమ్మ జాతర. సో నేను ఆ వీడియోస్ కూడా లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను కదా, చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అలా ప్రతి సంవత్సరం కూడా గంగమ్మ జాతర అప్పుడు చాటు పెడతారనమాట. ఆ చాటు పెట్టినప్పటి నుంచి మళ్ళీ జాతరకి 15 రోజులు ఉంటుంది. ఆ 15 రోజుల లోపల మేము పొంగల్ పెట్టుకొని వస్తామన్నమాట. అమ్మవారికి చీర జాకెట్ పెట్టి ఇట్లా పొంగల్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అలాగే కోడి కోసుకొని వస్తాము. బట్ ఇప్పుడు మాత్రం ఇది చాటు ఇంకా పెట్టలేదు. చాటు పెట్టక ముందు నేను ఈ మొక్కు తీర్చుకుంటాను అనమాట. మనం ఈ హౌస్కి సంబంధించి చేసుకున్న మొక్కు ఇది కాబట్టి నేను ఇంకా ఇది తీర్చుకోవడానికి మాత్రమే చేస్తున్నాను. కోడి అయితే కొయ్యట్లేదు, ఓన్లీ చీర జాకెట్ పెట్టుకొని పొంగల్ పెట్టుకొని అంబిలు పోసుకొని రావడమే. అండ్ ఇంకా ఎప్పుడు కూడా మీరు డైలీ మార్నింగ్ రొటీను లేకపోతే ఇంట్లో పనులు ఇవే కదా చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా షేర్ చేస్తూ ఉంటే నా లైఫ్లో జరిగేటివి మీకు తెలియంది తెలుసుకుంటారన్న ఆలోచనతో నేను ఇవన్నీ డీటెయిల్గా చెప్తూ ఉన్నాను అనమాట. చెప్పిందే చెప్తున్నానని చెప్పేసి ఏమనుకోకండి, నాకు అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా మీరు నన్ను భరించాల్సిందే, తప్పదు, అర్థం చేసుకోండి కొంచెము. సో అది ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా గంపకైతే అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ గంపకైతే నేను ఇలా పొంగల్ పెట్టే గంపలు అయితే ఉంటాయన్నమాట. సో దానికైతే నీట్గా కడిగేసుకొని ఇలా పూజను చేసుకుంటాము పసుపు కుంకంతో. ఆ తర్వాత మనము పూజకు సంబంధించి కాయి, కర్పూరం, కడ్డీలు, ఆకు, వక్క, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసుకొని అందులో పెట్టేసుకుంటాం పూజకి. అండ్ మనం ప్రిపేర్ చేసిన బెల్లం పొంగల్ ఉంది కదా, అది అట్లనే బౌల్తో పాటునే తీసుకెళ్ళిపోతాము. నైవేద్యంగా అయితే ఇంట్లో పెట్టకూడదు, ఎందుకంటే మనము అమ్మవారికి గుడికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంట్లో ఆ ప్రసాదం అయితే పెట్టమన్నమాట. అంబిల్ మాత్రం ఇంట్లో నైవేద్యంగా పెట్టుకొని ఆ అంబిల్ని అయితే తీసుకెళ్ళచ్చు. కుదిరితే దారిలో కూడా వెళ్ళేటప్పుడు మనం ఎవరికైనా కూడా పంచుకొని వెళ్ళొచ్చు, అంటే ఇవ్వచ్చు అనమాట. దానికైతే ఏం ప్రాబ్లం లేదు. బట్ పొంగల్ మాత్రం అమ్మవారికే పెట్టాలన్నమాట. తీసుకెళ్ళి అక్కడికి మాత్రమే చేసాం మొక్కుకొని కాబట్టి ఇంకా ఖచ్చితంగా అమ్మవారికి వేపాకు అనేది ఖచ్చితంగా పెట్టాలి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంట్లో తోరణాలు కట్టాము, గడపలకు వేసాము, అలాగే ఇంకా గుడికి కూడా తీసుకెళ్తున్నాము. నేను ఇంకా శారీ అవన్నీ ఇంట్లో ఉన్నాయని చెప్పాను కదా, ఇదే అనమాట ఆ శారీ అయితే. వట్టి శారీ పెట్టకూడదు కాబట్టి శారీతో పాటు బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకుంటాము. అండ్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొచ్చారు మా వారు నైట్ పూజ సామాన్లు తెచ్చేటప్పుడు. శారీ అయితే ఇంట్లో ఉండింది అనమాట. ఆరెంజ్, రస్ట్ ఆరెంజ్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట ఇది. నేను పొంగల్ పెట్టుకొని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ఒకరోజు చూపిస్తాను. శారీ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను తీసి కూడా దగ్గర దగ్గర ఒక 10-15 డేస్ పైన అయిపోతుంది నిజంగానే ఇది కొని కూడాను. కాకపోతే కుట్టించుకుని మళ్ళీ ఒకసారిగా కట్టుకొని చూపిద్దామని ఉండిపోయాను. కానీ ఇంక ఈరోజు సందర్భం వచ్చి ఇంకా లక్కీగా అమ్మవారికి అయితే పెట్టుకొని వస్తున్నాను అనమాట. సో కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు శారీ ఎలా ఉంటుంది, ఎక్కడ తీసుకున్నానని చెప్పి తర్వాత చెప్తాను. ఇంకా అది అండ్ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటున్నా, అంటే అమ్మవారికి చీర సారె పెడతాం కదా అలా అనమాట. ఇవన్నీ కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా వేపాకు కూడా గంపలో పెట్టేసి ఇంకా అంబిలంతా కూడా పూజ రూమ్లో ఉంది, అవన్నీ కూడా పెట్టుకోవాలి. ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేసుకొని రెడీ అయిపోయారు. వాళ్ళకైతే ఇంకా కాళ్ళకి పసుపు అయితే రాస్తూ ఉన్నాను. మా ఇంటి మహాలక్ష్ములు కదా నా పిల్లలు, కాబట్టి ఇంకా అసలే మంగళవారం మనం స్పెషల్గా ఏదైనా ఒకటి చేస్తున్నాము అన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లా నిండుగా ఉంటే చాలా బాగుంటుంది. ఆ ఇంట్లో అన్నీ కూడా శుభం జరుగుతుంది, మనకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది, ఆ అమ్మవారి ఆశీస్సులు మన పైన ఉంటాయి. నేనైతే ఇంకా పూజకు ముందే నేను కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇవన్నీ కూడా చేసేసుకున్నాను. పిల్లలైతే ఇంక ఇప్పుడు స్నానాలు చేసుకొని రెడీ అయ్యారు. చిన్నమ్మాయి కూడా డాన్స్ క్లాస్ నుండి వచ్చి ఇంకా తన స్నానం చేసుకొని రెడీ అయ్యింది. భలే ఇష్టం మా పిల్లలకి ఇట్లా నేను కాళ్ళకి పసుపు రాస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. భలే ఉంది మా అని చేతులకు కూడా పూయమని చెప్పి మా చిన్నమ్మాయి చేతులకు కూడా పూపించుకునింది. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలిద్దరికి కాళ్ళకి పసుపు రాసేసిన తర్వాత ఇంకా నేనైతే పూజ గదిలోకి వెళ్ళేసి ఇంకా గంపంతా కూడా తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టేసుకొని ఫస్ట్ దీపం వెలిగించేసుకొని అంబిలంతా కూడా ప్రసాదంగా పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి కుంకుమర్చనంతా చేసేసుకొని మంచిగా పూజ చేసుకొని నా మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్తున్నాను. తల్లి అంతా మంచిగా జరిగేలాగా చూడన్నట్లుగా అమ్మవారికి చెప్పుకొని మళ్ళీ గంపకు కూడా హారతి ఇచ్చేసుకొని బయలుదేరుతామన్నమాట. నేను ఏదన్నా ఒకటి చేశాను అంటే ఎక్కడో చేసిన చూసో లేకపోతే అలా ఉండదు. మేము ఏదైతే ప్రతి సంవత్సరం చేయడము మా ఆచారాలు మా పద్ధతుల ప్రకారమే నేను చేసుకుంటానన్నమాట. సో అలా మేము నమ్ముతాం కాబట్టే నేను చేసుకుంటాను. మేము ఇలా చేయడం వల్ల మాకు మంచి జరిగి ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా సంవత్సరం అమ్మవారికి పొంగల్ పెట్టడం కూడా చేస్తూ ఉంటానండి.
సో మా నమ్మకం అనమాట అది. అండ్ భగవంతుని నమ్ముకుంటే వచ్చే ప్రశాంతత, మనం నష్టపోయేది ఏమి కూడా ఉండదన్నమాట 1% కూడా. మనుషులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటారు, కానీ భగవంతుని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి భగవంతుని నమ్మడం బెటర్ మనుషుల కంటే నా ఉద్దేశం. అలా అని చెప్పేసి అందరూ అలానే ఉంటారని కాదు, కానీ కొందరి వల్ల అందరినీ అలా అనుకోవాల్సి వస్తుంది, అంతకు మించి వేరే ఏం లేదు. నేను చెప్పింది నిజమా కాదా మీరు కామెంట్స్ షేర్ చేయండి. నా ఒపీనియన్ అయితే నేను కరెక్ట్ అనేసి అనుకుంటాను. ఏది కూడా ఊరికే చెప్పడం కాదు, కానీ ఎన్నో అనుభవాలు, ఎన్నో చేదు ఇన్సిడెంట్లు, ప్రతిదీ కూడా ఒక ఎక్స్పీరియన్స్తో మాట్లాడడం తప్పించి నా జీవితంలో జరిగిన వాటి గురించి నేను చెప్తూ ఉంటాను. ఇంకా అదనమాట. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే ఇంకా గంపకు కూడా హారతి ఇచ్చేసుకున్నాను. ఇంకా కాయి కర్పూరం కొట్టి పెట్టేసుకొని అన్నీ సమర్పించేసుకొని అమ్మవారికి అలాగే అయ్యవార్లకి దండం పెట్టేసుకొని అంతా మంచిగా జరగాలి, నాతో పాటు మీరు అందరూ కూడా బాగుండాలి. మెయిన్గా ఒక డ్రీమ్ అయితే ఉందండి, ఎప్పుడెప్పుడు 100K సబ్స్క్రైబర్స్ అయిపోతారా అనేసి. నిద్ర పట్టట్లేదు నిజంగా, నాకు నిజంగా చెప్తున్నాను, అస్సలు నిద్ర పట్టట్లేదు అనమాట. 80K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం ఆ శివయ్య దయ వల్ల. సో ఎప్పుడెప్పుడు ఇంకొక 20,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేసి 100K రీచ్ అవుతామా, సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు నా చేతిలోకి వస్తుందా అనేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. మీరు అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు సిల్వర్ ప్లే బటన్ తీసుకుందామా అని చెప్పేసి ఉంది. నాకైతే నిద్ర పట్టట్లేదు నిజంగా చెప్పాలంటే. దగ్గర దగ్గర 2 years కంప్లీట్ అయిపోయి వచ్చేసిందండి, ఇంకా 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వట్లేదు. చాలా కష్టపడుతున్నాను, పూజ గదిలో ఉండి చెప్తున్నా, చాలా కష్టపడుతున్నాను. అసలు ఎన్నో రోజులు నిద్రపోవట్లేదు, హెల్త్ని కూడా పక్కన పెట్టి మరీ వీడియోస్ చేస్తున్నాను. అయినా కూడా నాకు ఇంకా 100K రీచ్ అవ్వలేదని ఒక బాధ అలానే ఉండిపోయిందనమాట. ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు మీరు కూడా సపోర్ట్ చేశారంటే తొందరగా 20K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసి సిల్వర్ ప్లే బటన్ అయితే రీచ్ అయిపోతామన్నమాట. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడాను పేరు పేరున. అండ్ ఆ భగవంతుడి ఆశీస్సులు నా పైన మీ అందరిపైన ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఇంకా మా పూజ గదిలో అయ్యవార్లు అమ్మవార్లు చూసారా, కలకల్లాడిపోతూ ఉన్నారు. అమ్మవారికి మంచిగా మల్లెపూలు వేసేసి వేపాకు పెట్టి ఇలా అలంకరించింటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే ఇంకా గుడికి బయలుదేరేస్తూ ఉన్నాము. అప్పటికే టైం 8 అయిపోయింది. 7:30కి అంతా వెళ్ళాలన్నారు మా వారు, బట్ 8 అయిపోయింది. పిల్లలతో కొంచెం లేట్ అయిందనమాట. వాళ్ళు లేవడము, చిన్నమ్మాయి రావడము, రెడీ అవ్వడము, ఇట్లా లేట్ అయింది తప్పించి ఇంకా నా పనులు అయితే పర్ఫెక్ట్గా నేను అనుకున్న టైంకే చేసేసుకున్నా. నేను ఎప్పుడు కూడా ఒక 1/2 hour ముందే ఉంటాను, అస్సలు లేట్ చేయను అనమాట. నాకు బాగా అలవాటు, టైం సెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు, అస్సలు నేను మిస్ చేయను. పిల్లలకు కూడా అదే నేర్పిస్తూ ఉంటాను. బట్ ఇంకా వాళ్ళు తెలిసిందే కదా హాలిడేస్ అంటే ఎలా ఉంటారో అలా అనమాట. బట్ 8కి అంతా స్టార్ట్ అయిపోయి గుడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలా హ్యాపీ అనిపించిన ఒక ఇన్సిడెంట్ ఏమంటే, నేను ఇక్కడ పూజకి వచ్చాం కదా, బట్ రష్ ఏం లేదనమాట. మేము మార్నింగే వచ్చేసాం కాబట్టి పెద్దగా జనాలు ఏం లేరు, అప్పటికైతే రాలేదనమాట. ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నది అమ్మవారు. ఇంకా అలంకరణ చేయలేదు, అభిషేకాలన్నీ చేసిన తర్వాత అమ్మవారిని అలంకరిస్తే చాలా బాగుంటారనమాట. నేను ఇంతకు ముందు వీడియోస్లో చూపించున్నాను అమ్మవారిని. మారెమ్మ టెంపుల్ అండి, ఇప్పుడు మనం మొక్కు చెల్లించినది కూడా ఈ మారెమ్మకే అనమాట. అండ్ మళ్ళీ జాతర అప్పుడు కూడా ఈ మారెమ్మకి గంగమ్మకి మనము పొంగల్ పెట్టుకొని మొక్కు చెల్లించుకుంటాము. అండ్ అమ్మవారికి అయితే ఇక్కడ పసుపు కలిపి ఇవ్వమని చెప్పి మా దగ్గర ఇచ్చారు. అప్పుడే బకెట్లో కలుపుతున్నది అదే అనమాట. చాలా సంతోషం అనిపించింది, మా చేతులతో అమ్మవారికి పసుపు కలిపి ఇవ్వడం అనేది భలే అనిపించింది. పిల్లలు నేను ముగ్గురం కూడా కలిపించాము. అక్కడ అమ్మవారికి పెట్టారు కదా నుదుటినంతా కూడాను, అదే అనమాట మేము కల్పించింది. అండ్ ఇంకా అభిషేకాలు అయితే ఇచ్చుంటారనమాట. వాళ్ళందరూ వచ్చి ఇంకా అభిషేకాలు అయితే చేస్తారు. ఆ లోపల మాకు లేట్ అవుతుందని చెప్పేసి మామూలుగా పూజ చేసి చీర సారే అమ్మవారి దగ్గర పెట్టి పొంగలంతా మనం తీసుకెళ్ళిన అంబిలి ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి ఇచ్చారనమాట. ఇంక ఇప్పుడు బయట అయితే వచ్చేసి ఇంకా అందరికీ కూడా ప్రసాదాలు అయితే పంచుతూ ఉన్నాము. మా పిల్లలు ఇద్దరు కూడాను అంబిలి పోసిస్తూ ఉన్నారు. అండ్ నేనైతే బెల్లం పొంగల్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. చాలా అసలు అనుకోలేదండి, అంటే పొద్దున్న వెళ్తున్నాం కదా ఎవరు రారులే అనుకొని అంబిలి కూడా నేను ఒక బాక్స్కి కలుపుకొని వచ్చాను. ఇంతమంది వస్తారని తెలుసుంటే మాత్రం నేను ఒక పెద్ద డబరాకి కలుపుకొని వచ్చేదాన్ని. నాకు ఇలా అన్నం పెట్టాలన్నా 10 మందికి, ఇలా ఏదన్నా పంచాలన్నా చాలా ఇష్టం. దేవుడు నాకు ఇవ్వాలే కానీ చాలా చేయాలనే ఆలోచన అయితే ఉంది. బట్ మనకి ఎంత ఇచ్చాడో అంతలోనే నేను చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాను. నాకు వీలైనంత హెల్ప్ నేను చేస్తూ ఉంటానండి. బట్ ఇట్లా ఫుడ్ పెట్టడం అనేది మాత్రం నాకు చాలా ఇష్టమైన ఇదనమాట. బంధువులకు కానీ బయట వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అన్నం పెట్టాలన్నా ఇట్లా ప్రసాదాలు
పెట్టాలన్న భలే ఇష్టం అనమాట నాకు. చూసారు కదా మా పిల్లలు గ్లాసుల్లోకి అయితే అంబిలి పోసిస్తూ ఉన్నారు. ఈ ఎండాకాలంలో ఈ అంబిలి తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. అట్లా దగ్గర దగ్గర ఒక 10-15 మందికి ఇచ్చామండి మేము ఆ రోజు ప్రసాదాలు అయితే. దగ్గర దగ్గర మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకొని తాగారు. భలే అనిపించింది నాకు. అందరికీ ప్రసాదాలు ఇచ్చేసి ఇంకా మేము కూడా కాసేపు గుళ్ళో కూర్చొని ఆ తర్వాత ఇంటికైతే వచ్చాము. ఇంటికి రాగానే ఇంకా కడుపులో ఎలకలు పారాడాయి అనమాట. ఆకలేసేసింది. సో ఇంకా బెల్లం పొంగల్ మాత్రమే మిగిలింది. అంబిలంతా గుళ్ళోనే అయిపోయిందనమాట. తీసుకెళ్ళింది తక్కువ తీసుకెళ్ళాను, అంటే ఎవరు రారనుకొని తక్కువ చేశాను. చెప్పాను కదా. ఇంకా అందరికీ ఇచ్చేసి వచ్చేసామన్నమాట. మాకైతే లేదు. ఇంకా ఇంట్లో పూజ రూమ్లో పెట్టింది ఒక గ్లాస్లో పెట్టాం కదా, అది మాత్రమే ఉందన్నమాట. బట్ ఓకే, పర్లేదు, అందరూ తీసుకొని తాగారని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంక ఇంటికి రాగానే ఆకలేసింది. ఇంకా ప్రసాదం అయితే తింటూ ఉన్నాము. ఆ తర్వాత అయితే ఇంకా బ్యాంక్ నుండి గోల్డ్ అయితే విడిపించుకొచ్చారనమాట మా వారు. ఇది 2 ఇయర్స్ ముందు పెట్టాము. ఇంతవరకు ఈ 2 ఇయర్స్గా మెడలో వేసుకోవాలి. ఈరోజు చూస్తున్నా దానైతే తనివి తీరా. ఇదండి, నెక్స్ట్ షార్ట్లో చూపిస్తా.